ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేనే యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు దేవుని తెలుసుకునేందుకు ఆయన తన ఆత్మను వారిలో ఉంచి వారి దేశంలో వారిని నివసింపజేసేదనని, ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చేవాడని వారు తెలుసుకుందురని ఆయన తెలియజేశాడు. దేవుడు వారిలో తన ఆత్మను ఉంచి వారిని బ్రతికించువాడై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవుని తెలుసుకునేందుకు అతనికి సహాయపడేది దేవుని ఆత్మని. దేవుని ఆత్మ ద్వారానే మనం ఆయన తెలుసుకోగలము. దేవుడు తన ఆత్మను మనలో ఉంచి మనల్ని బ్రతికిస్తూ ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుటకు చాలిన వాడై ఉన్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వమును కలిగెను. సముద్ర జలములు రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములు కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరువవలెను. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి మనల్ని విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిను, దానిని దేవుడు చేసెను. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనిన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాము. ఇప్పుడు ఆయన కనులారా చూడకి విశ్వసించు విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. మనకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత కలుగుబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మనకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మన కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మన మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఆత్మను మా అందించి నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. తండ్రి, నీకు స్తోత్రములు. మేము ఆత్మానుసారముగా జీవిస్తూ ఆత్మ విషయముల మీద మా మనసు ఉంచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండా మా మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.